ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు. అక్కడ మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు. అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ అపోజిషన్ అవర్ రాస్ 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించడంలో నేను కూడా ఒకరిని. చిరంజీవి గారు మాట్లాడుతూ నానుముక్తి కూడా వచ్చాడు మాతో అన్నారు. కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. నారాయణమూర్తి ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉంది, భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసిన ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, మీ ఒపీనియన్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీట్ అవ్వడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు. ఆయన్ని తీసుకొని మన సీఎం గారి గద్దు నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలాగే నేను కూడా పేరు నాని గారిని వెళ్ళి విజ్ఞప్తి చేశాను బందర్లో. అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ టెల్లింగ్. ఆయన ఎవరు అవమానించారా, చాలా గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించారా, చాలా గౌరవించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకోండి, తీసుకోండి, అన్నీ మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం అండి. బాలకృష్ణ గారు ఎవడు అడగలేదు అని చెప్పడం అనేది వారు తెలిసింది వారు చెప్పారు. అది కరెక్ట్ కాదు. చిరంజీవి గారితో పాటు మేము చాలా మంది వెళ్ళాం, అది అందరికీ తెలుసు. కాబట్టి ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో, ఏం చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు ఈ మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా, రైట్? మీడియాలో చూడండి మీరు ఏముంది జరిగిందో, దట్ ఈస్ సత్యం. అది చూడండి. సో బాలకృష్ణ గారు తెలిసి ఉండొచ్చు, తెలియపోవచ్చు అని చెప్పారు. సో నేను బాలకృష్ణ గారి గురించి మాట్లాడదలుచుకోవాలా. కానీ చాలా మంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని సినిమా కళాకారుని అవమానించింది అనే అప్రద ఏమైతుందో అది చాలా తప్పండి. అలా కామెంట్ చేయకూడదండి. నో బడీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్.